హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పందన వ్లాగ్స్. ఇక్కడ చూపిస్తున్న విధంగా వెజిటేబుల్స్ని తీసుకోవాలి ఫస్ట్ పప్పుచారు చేయడానికి. ఇవే కదండి, మీకు నచ్చితే ఇంకా సొరకాయ, బంగాళదుంప, ముల్లంగి ఇలాగా మీకు కావాల్సిన కూరగాయలన్నింటినీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో ఆయిల్ వేసి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసానండి. దానిలో ఒక పచ్చిమిర్చి అలానే ఉల్లిపాయ వేసి వేగే వరకు ఉంచాలండి. తర్వాత నేను మునక్కాయ వేసుకున్నానండి. మునక్కాయ కూడా ఒక 1 మినిట్ పాటు ఉడకనివ్వండి. వేగిన తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సిన ఏవైతే కూరగాయలు అయితే ఉన్నాయో ఆ కూరగాయలన్నీ వేసుకోవచ్చు. నేనైతే మాత్రం ఈరోజు ఇంతవరకు కూరగాయలు వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి టమోటా యాడ్ చేస్తున్నాను. టమాటా కూడా అంతే, ఒకసారి గరిటెతో కలియబెట్టేసేసి 1 మినిట్ వరకు కుక్ చేయాలండి. నెక్స్ట్ వెజిటేబుల్ వచ్చేసరికి వంకాయ తీసుకుంటున్నాను. వంకాయలో కొంచెం సాల్ట్ వేయండి. సాల్ట్ వేయటం వల్ల ఏమవుతుందంటే ముక్క కరడెక్కదు అని అంటారు కదా, సో అందుకని నేను సాల్ట్ వేసుకుంటున్నాను. వంకాయ వేసినప్పుడైతే వెంటనే సాల్ట్ వేసుకోండి. తర్వాత క్యారెట్ వేస్తున్నాను. ఇలా ఆయిల్లో బాగా మగ్గనివ్వండి. ఒక 1 మినిట్ ఒక్కొక్క వెజిటబుల్కి ఒక్కొక్క 1 మినిట్ టైం తీసుకోండి వేయించేటప్పుడు. నెక్స్ట్ బెండకాయ వేసాను. ఒక 4 బెండకాయలు కట్ చేసి వేసుకున్నాను. తర్వాత దోసకాయ, తర్వాత దొండకాయ, ఈ 2 వెజిటబుల్స్ వేసుకున్నాను. ఈ విధంగా మీరు అన్ని రకాల ముక్కలు వేసేసి వాటిని కొంచెం మగ్గే వరకు వేయించుకోవాలండి. ఆయిల్లో ఇలాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని దాన్ని నానబెట్టి మనం పులుసు అనేది పోసుకోవాలి. ఆ ముక్కలకి అలానే పులుసు మనకి ఎంత క్వాంటిటీలో కావాలనుకుంటున్నామో, ఎంత క్వాంటిటీలో పప్పుచారు చేసుకోవాలనుకుంటున్నామో అంత క్వాంటిటీ వరకు వాటర్ వేసుకోండి. ఈ విధంగా చేసి చూడండి. పప్పుచారు అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయండి. ఫస్ట్ ముక్కల్ని ఆయిల్లో వేయించి తర్వాత పులుసు యాడ్ చేసి తర్వాత పప్పు యాడ్ చేయాలండి. పప్పును నేనైతే 2 గిద్దలు పప్పు తీసుకొని దాన్ని ఉడకబెట్టి స్మాష్ చేసి ఆ పప్పు అనేది వేస్తున్నాను. ఇలాగ పప్పు వేసిన తర్వాత ఒకసారి కలయబెట్టాలండి. కలయబెట్టేసేసి దానిలోకి మనకి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలండి. మనం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదండి. అంటే కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది కారం తక్కువ తింటారు. సో దానికి తగ్గట్టు, రుచికి తగ్గట్టు చూసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో కలియబెట్టాలి. ఇలా బాగా కలియబెట్టిన తర్వాత మనము ఒక కుక్కర్ మూత నేనైతే కుక్కర్ పెడుతున్నానండి. కుక్కర్లో ఒక ముక్క ఉడికేంత వరకు, ముక్కలు ఉడికే వరకు మాత్రమే, 2 విజిల్స్ వచ్చే వరకు మాత్రమే నేను కుక్కర్లో పెడుతున్నానండి. కంప్లీట్గా కుక్కర్లో చేయట్లేదు. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. తర్వాత అది విజిల్ పోయిన తర్వాత మనము మూత తీసేసేసి తాలింపు వేసుకోవాలండి. ఈ తాలింపు వేసేటప్పుడు పోపు గింజలు, అలానే పెద్ద ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు. నాకాడ కరివేపాకు లేదు, సో అందుకని వేయలేదు. అలానే కొత్తిమీర కూడా వేసుకోండి. కొత్తిమీర కానీ పుదీనా కానీ నా దగ్గర లేవు, పుదీనా కూడా వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. పోపు అనేది మనము పప్పుచారులో వేసేయాలి. ఇలాగా ఒక పొంగు వచ్చే వరకు, 2 పొంగులు వచ్చే వరకు మనము దాన్ని బాగా ఉడకబెట్టుకోవాలండి. నాకైతే ఒక 10 to 15 మినిట్స్ అయితే టైం పట్టింది. పప్పుచారులో ఆ ముక్కలన్నీ బాగా ఉడకటం వల్ల పప్పుచారు చాలా టేస్టీగా ఉంటుందండి. ఏదన్నా ఉప్పు, కారం ఏదన్నా సరిపోతే అడ్జస్ట్ చేసుకోండి మళ్ళీ ఒకసారి. ఇలాగా చిన్నపిల్లలకి పెట్టాలి అనుకున్నప్పుడు వాళ్ళు ముక్కలు తినరు కాబట్టి నేనైతే కొన్ని ముక్కలు తీసి మిక్సీలో వేసేసి అది వడగట్టేసేసి ఆ పప్పుచారులో కలిపి పెడతానండి. మా పిల్లలు తినరు ఒక్కోసారి, సో నేనైతే తిన్నప్పుడు అలా చేస్తాను. ఏదో ఒక విధంగా వాళ్ళకి ఆ ముక్కలు తినిపించాలి కదండి.
ఈ పప్పుచారు తినటం వల్ల వెయిట్ తక్కువగా ఉన్న వాళ్ళు కూడా వెయిట్ కూడా గెయిన్ అవుతారు. పిల్లలకి పెట్టి చూడండి ఇలాగా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి పప్పుచారు అయితే మాత్రం. ఈ ప్రొసీజర్ చాలామందికి తెలిసే ఉంటుంది. బట్ తెలియని వాళ్ళ కోసం మాత్రమే నేను ఇది చెప్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి.